అనిత గారు, ఎన్ఆర్ఐ యువత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? ఇప్పుడు కవిత గారు చాలా బాగా చెప్పారండి. అసలు మనము ఎంత మంచిగా స్కెడ్యూలింగ్ చేసుకుని, ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని, మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ యువత ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే, ఈ పిల్లలు మెయిన్ అండి. ఇక్కడ పేరెంట్స్ కూడా వస్తారు, కొద్దిసేపు మాట్లాడతారు. కానీ మెయిన్ మనం పిల్లలకి ఆ స్పేస్ ఇవ్వాలి, ఆ ఫ్రీనెస్ ఇచ్చి, ఆ కూర్చోబెట్టి పరిచయం చేసి, ఐస్ బ్రేకర్ లాగా అన్నమాట. వాళ్ళకి ఈజీ కమ్యూనికేట్ అంటే మనం ఎవరికైనా అందరు జనరల్ గా అమెరికాలో పిల్లలు బాగా మాట్లాడుకుంటారండి, మొహమాట పడరు. బట్ ఎవరైనా కొద్దిగా షైగా ఉన్నా, మొహమాటంగా ఉన్నా, మనం ఉండి మనము ఆ ఐస్ బ్రేక్ చేయాలన్నమాట. అంతా మనోళ్ళే, అంతా మనమే, మాట్లాడుకోండి. అప్పుడు అందరితో మాట్లాడి, ఇప్పుడు నాకు నువ్వు నచ్చిన నీతోటే ఉంటే అట్లా కాదు, అందరితో, అందుకే రౌండ్ టేబుల్ అంటాం అనమాట. అందరితోటి మాట్లాడిపిస్తాము. తర్వాత వాళ్ళు ఏంటంటే యాక్చువల్ అంటే గ్రూప్ ఫ్రెండ్స్ లెక్క అవుతారండి. నేను మన రెండు కన్వెన్షన్స్ చేసిన కదా, థర్డ్ కన్వెన్షన్ గా చైర్ లాగా. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ లెక్క వెళ్ళి మన, ఎందుకంటే ఆట మ్యాట్రిమోని అయిపోయినాక అన్ని మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ వీళ్ళంతా ఫ్యామిలీస్ కలిసి వెళ్తారు, పిల్లలు కలిసి వెళ్తారు. దర్ ఆల్రెడీ ఫార్మింగ్ ఏ న్యూ బాండ్స్ అన్నమాట ఇక్కడ. సో ఇట్లా ప్లాన్ వేస్తుంటే పిల్లలు ఈజీగా అయిపోతున్నారు. ఫస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ లా కనెక్ట్ అవుతున్నారు. ఈవెంట్ అయినాక కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకొని, బేస్డ్ ఆన్ దేర్ పర్సనల్ కనెక్షన్స్, వాళ్ళు ఫర్దర్ గా మ్యారేజ్ అట్లా అనుకుంటున్నారు. కానీ ఈ ప్లాట్ఫామ్ వల్ల పిల్లలకి రిలేషన్స్ పెరుగుతున్నాయి, నెట్వర్క్ పెరుగుతుంది, పెద్దలకి కూడా నెట్వర్క్ పెరుగుతుంది. మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అందరికందరూ కనెక్ట్ చేసుకుంటున్నామండి. దట్ ఈస్ ద హోల్ ప్లాన్ ఆఫ్ దిస్, అండ్ దట్ ఈస్ ద హోల్ గోల్ ఆఫ్ డూయింగ్ దిస్ మ్యాట్రిమోనీ. మనకి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మీరు ఎన్ని కన్వెన్షన్ చూడండి, ఆ కన్వెన్షన్ కి వచ్చి మళ్ళీ ఆటకి అందరం మీకు మీ ఆట మ్యాట్రిమోనీ మీరు బాగా చేస్తారండి. అంటే మనం చాలా ఈజీగా ఉంటాము, మేమందరం ఒకటే తాటిపై నిల్చుంటాం అన్నమాట. వి ఆల్ హ్యావ్ వన్ వర్డ్ దేర్, నవ్వుకుంటా పలకరిస్తాము. అట్లా ఆ పాజిటివ్నెస్ ఇచ్చే వరకు వాళ్ళు కూడా మనతో ఫ్రీగా ఉంటారు అనమాట. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అందరూ అట్లా వేరే వెళ్ళడం అంటే మన గురించి, మన మ్యాటర్ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ కూడా అదే, అందరికి పిల్లలు పెరిగిన పిల్లలు ఉన్నారు, చెయ్యాలి అనేసి ఉద్దేశంతో వస్తున్నారు. సో వాళ్ళ ఇది అందుకే ఈసారి మన ప్రెసిడెంట్ గారు కూడా మనం చాలా బాగా చేసి పిండిలు ఇంకెక్కువ చేయాలి అనేసి అంటున్నారు మన జయంత్ చెల్లా గారు. అట్లనే కవిత చెల్లా గారు కూడా మన అడ్వైజర్ కదండి. ఆవిడ గివింగ్ ఏ ఫ్రీ హ్యాండ్, ఎనీథింగ్ వి వాంట్ ఇట్స్ అరేంజ్. సో మనం అందరం ఇట్లా మేము టీం అంతా కష్టపడి యూత్ కి ఏం కావాలో అది ఇస్తున్నాము. సో ఆల్ ద యూత్ ప్లీజ్ కమ్ టు ద మ్యాట్రిమోనీ, ఎంజాయ్ ద మ్యాట్రిమోనీ, ఎంజాయ్ ద ఆర్ట్ ఈవెంట్స్, సో ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి. బిజినెస్ ఉంది, కల్చరల్ ఉన్నాయి, మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఇంట్లో చేసుకొని అందరు కలిసి మంచిగా రండి. కలిసి భోంచేద్దాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి అందరం ఎంజాయ్ చేస్తాం. అంటే ఒక మెమరీ అన్నమాట. ఇది ఒక పెద్ద పండుగ మనకి. ఆట అనేది పెద్ద తెలుగు పండుగ. ఈ పెద్ద తెలుగు పండుగ సంబరాలలో అందరూ రండి. మన మ్యాట్రిమోనీ చేసుకున్నాం, అన్ని అన్ని కలుసుకొని మాట్లాడుకొని, న్యూ కనెక్షన్స్, న్యూ బాండింగ్, ఫ్యామిలీ ఎక్స్టెన్షన్, అట్లా అట్లా చేస్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. స్వప్న గారు, మీరు చెప్పండి, తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు? Parents always is a key, andi. As Kavita mentioned, manu we have to give the space for the children, like not to interfere in their interests. Definitely గా ఇప్పుడు మనం ఈ మ్యాట్రిమోనీ దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్‌గా పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు రిజిస్టర్. ఎందుకంటే ఇది తెలుగు లైక్ లెస్ కిడ్స్ know about this matrimony event, and usually kids they don't prefer to register for all these events. Kani parents encourage chesi, if they are bringing the kids to the event, parents are definitely a key members here. But main ఏంటంటే అక్కడ తీసుకొచ్చిన తర్వాత we always encourage parents to stay away after, like we are giving full freedom for the children to introduce themselves and their interests, so that like we are not pushing our interests on the kids, and the our freedom మనం యాజ్ అ పేరెంట్స్గా పిల్లలకి ఇవ్వగలిగితే దే విల్ బీ ఓపెనింగ్ అప్ విత్ దేర్ వ్యూస్ అండ్ దే కెన్ ఫైండ్ ఎ బెటర్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు మన ఇంట్రెస్ట్ అంతా మనం పిల్లల మీద పెట్టామనుకోండి, దే విల్ నాట్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే విల్ నెవర్ బీ ఇంట్రెస్టెడ్ ఈవెన్ టు అటెండ్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. సో లైక్ వీ ఆల్వేస్ ఎంకరేజ్ parents to attend, kids also to accompany them, but like we need to give their space to have this event to become successful and
where they have more opportunity to, you know, have they can network better, and they can get the right contact details of the life partner, and they can continue talking to them. Even if it doesn't work out as a life partner, they can always be friends, and it's a huge networking event also we can consider. And this can be as like one of the platform too for the kids. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సార్ రమేష్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కుటుంబాలకు ఇది ఎలా ఉపయోగపడుతుందని మీరు అంటున్నారు? యా చాలా ఉపయోగపడుతుందండి. ఇది మన భారతదేశంతో కంపేర్ చేసుకుంటే 5 అంతలు పెద్దగా ఉంటుందండి. 50 రాష్ట్రాలు ఉంటాయి, అంతటా తెలుగు వాళ్ళు ఉన్నారు. వివిధ రాష్ట్రాలల్లో తెలుగు కుటుంబాలు చాలా ఉంటాయి. అక్కడ లోకల్గా కలిసినా కానీ కూడా ఒకే వేదికపై ఇంతమంది 10,000 12,000 మంది ఒక్క దగ్గర కలిసేది మాత్రం ఇదొక అరుదైన అవకాశం అని నేను చెప్పగలను. సాధారణంగా అందరం ఇప్పుడు మనం ఇండియాలో హైదరాబాద్లో ఉంటాము, ఢిల్లీలో ఉన్న వాళ్ళని పోయి ఎంత మాత్రం కలుస్తాం? సో అమెరికాలో కూడా నీకు 50 రాష్ట్రాలలో ఉంటే తెలుగు వాళ్ళతో అంత పోయి కలుస్తాం. ఇప్పుడు ఈడ ఈ అవకాశం ఉంది కాబట్టి 50 రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళు వస్తారు, అక్కడ కలుసుకుంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా పరిచయం చేసుకునే అవకాశం అంటే అవకాశం కలుగుతుంది. దీంతో ఏమవుతుందంటే మనకు టైము కలిసి వస్తుంది, ఓకే, కాస్ట్ కలిసి వస్తుంది. ఎందుకంటే నువ్వు అన్ని ప్లేస్లలో నీకు ఫ్రెండ్స్ ఉన్నా చుట్టాలు ఉన్నా కానీ తిరగలేవు. ఇది ఒక 3 రోజుల పండుగ, ఒక మినీ వెకేషన్ లాగా అనుకోవచ్చు మీరు. సో ఇప్పుడు కాస్ట్ తగ్గడమే కాకుండా అందరు ఒకటే దగ్గరకు వచ్చి కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇది ఒక మంచి సంబంధాలను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందండి. ఇంతమంది వస్తారు కాబట్టి ఇన్ని రాష్ట్రాల నుంచి నీకు అన్ని సేవ్ అయిపోతున్నాయి. నీకు వెకేషన్ అవుతుంది, ఫ్యామిలీస్ కలుస్తున్నారు, ఇంత పెద్ద ప్లాట్ఫాము. అండ్ మోర్ ఓవర్ పెళ్ళిడికి వచ్చిన పిల్లలకు మనకు మ్యాట్రిమోనీ ఇక్కడనే సంబంధం కుదుర్కోవచ్చు. సో అన్ని రాష్ట్రాల వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇంతమంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు ప్రదర్శించుకోవచ్చు అండి. ఆట ఈజ్ ఫర్ కల్చర్ ప్రిజర్వ్, అంటే వి ఫాలో అవర్ అంటే ఫ్యామిలీ హెరిటేజ్, కల్చర్ హెరిటేజ్ మనం ప్రిజర్వ్ చేస్తున్నాం, మన పిల్లలకు అది అందిస్తున్నాము. ఇన్ని చేసుకునే అవకాశం ఇంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏముంది, ఇంతకన్నా పెద్ద పండుగ ఏముంది? కవిత గారు, భవిష్యత్తులో ఈ ఫారం ను ఎలా విస్తరించాలని మీరు భావిస్తున్నారు? భవిష్యత్తులో అంటే మనకు ఇప్పుడు ఎట్లుందంటే మనకు మ్యాట్రిమోనీ పెడుతుంటాం కానీ మోస్ట్లీ మనకు పేరెంట్స్ ఎక్కువ వస్తారు పిల్లల కంటే. ఎస్పెషలీ ఇక్కడ H1 వాళ్ళు కాకుండా మనకి ఇక్కడ పుట్టిన పిల్లల దాంట్లో కొంచెం తక్కువ అటెండెన్స్ వస్తుంటుంది మనకి. సో భవిష్యత్తులో ఉండాలంటే వాళ్ళు ఎక్కువ ఉండేటట్టు మనము ప్లాన్ చేయాలి. అండ్ వాళ్ళతోటి ఓపెనింగ్ చేయాలి. బేసికలీ మనము ఈరోజు మనం ఉన్నా కూడా మన దాంట్లోనే ఒక యూత్ని కూడా పెట్టాలి. ఈ కమిటీలని యూత్ని పెట్టి వాళ్ళకు ఎట్లుంటుందో వాళ్ళ ద్వారా, వాళ్ళ ఇన్పుట్ ద్వారా మనం అట్లా అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అక్కడ అనిత వీళ్ళు, స్వప్న వీళ్ళు పెట్టే అరేంజ్ వెల్. అక్కడ పోయినాక కూడా వీ షుడ్ మేక్, మనము వాళ్ళతో ఓపెన్ అప్ చేసే బదులు యూత్ తోటే ఓపెన్ అప్ చేపియాలి వాళ్ళతోటి. సో దట్ దే క్యాన్ బి ఏ మోడరేటర్ లాగా ఉండి దే క్యాన్ ఓపెన్ అప్. లైక్ మా బాబు కొంచెం బాగా షై ఉంటాడు, హీ డజంట్ స్పీక్ మచ్ బయటికి వస్తే అట్లా. సో దే షుడ్ బి లైక్ సమ్ పీపుల్ దే కెన్ మేక్ హిమ్ ఓపెన్ అప్. అట్లా మనం ఇప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే కొంచెం కొందరు పిల్లలు షైగా ఉంటారు, మాట్లాడరు. వీ షుడ్ హ్యావ్, ఎందుకంటే ఇట్స్ లైక్ 80-100 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, వీ డోంట్ హ్యావ్ ఇంతమంది మధ్యలో మనం అన్ని చేయలేము. సో వీ నీడ్ టు సెట్ సమ్ సర్కిల్స్ అట్లా పెట్టి వాళ్ళని, వేరే వాళ్ళని కూడా వాలంటీర్ లాగా తీసుకొచ్చి అసైన్ చేసి ట్రై టు సీ హౌ వీ కెన్ ఓపెన్ దీస్ కిడ్స్ అప్ అండ్ హౌ దే కెన్ అటెండ్ దీస్ సెషన్స్. వాళ్ళు అటెండ్ అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు మామూలుగా ఏదో పబ్ ఏదైనా క్లబ్ ఉంటే వెళ్తారు వాళ్ళ పిల్లలు, నైట్ టైం వెళ్ళి దే గో అండ్ హ్యాంగ్ అవుట్. వీ హ్యావ్ టు మేక్ షూర్ హౌ వీ కెన్ మేక్ దెమ్ కమ్ హియర్ సో విత్ ద సేమ్ కాన్సెప్ట్. మనం ఏదన్నా కొంచెం ఏదైనా మ్యూజిక్ సంథింగ్ ఏదో ఒక సెషన్ లాగా పెడితే మేబీ they'll come and they'll do ఇంకొంచెం ఎక్కువ పార్టిసిపేషన్. ద ఆట గోల్ ఇస్ వాళ్ళని కలపడము, వాళ్ళని కనెక్షన్స్ ఇవ్వడము. సో అది ఇదే ప్లాట్ఫామ్. ఐ వాంట్ ద ఫ్యూచర్ కన్వెన్షన్స్లో కానీ
లైక్ ఇన్వాల్వ్ మోర్ యంగ్స్టర్స్ ఆర్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందులోనే ఉన్న వాళ్ళు లైక్ దే ఫౌండ్ ఏ పార్ట్నర్ అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ ఆల్ సో హ్యావింగ్ కిడ్స్ అండ్ ఆల్ దే డూయింగ్ ఎంజాయింగ్ అండ్ ఆల్ సో దే విల్ సెట్ an example for this next people. Okay, this works good, this guy married and he's successful and he's happy with family both sides and all. So they will set a more example than మనం చెప్పేదానికంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు దిస్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అండ్ మోటివేటింగ్ దెమ్, దెన్ ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ దెన్ Tata Matrimony to evolve with the youngsters and like all anything we can do to have these connections more and networking more, family orientation, family sara environment create chesi something like that is my thought process. But there are so many others who can pitch in and సో మ్యారేజ్ అనేది వచ్చేసరికి కొంచెం సీరియస్గా వచ్చే వరకు మ్యారేజ్ అవుతారు, కానీ దానికన్నా ముందు ఆట ఈ యువతి యువకులకు ఒక పరిచయం కావాలి, ఒక ఫ్రెండ్షిప్ కావాలి అనేది ఒక క్రూజ్ కూడా ఏర్పాటు చేసిందని. వాళ్ళకేందంటే ముందు ఒకరినొకరు తెలుసుకోవటం కానీ, వాళ్ళు పిల్లలు ఎట్లున్నారు అర్థం చేసుకోవడానికి ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది. ఇఫ్ దే గెట్ అలాంగ్ దే గెట్ టువర్డ్స్ మ్యారేజ్ ఆల్సో. సో ఇప్పుడు ఎవరైతే సిగ్గు అనిపిస్తుందో, భయం అనిపిస్తుందో కొత్త వాళ్ళకు నాట్ మోర్ సోషలైజ్ కాని వాళ్ళకు ఇది మంచి ఒక క్రూజ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. అక్కడి నుంచి మనం వీ కెన్ బ్రింగ్ ఇట్ టు ద మ్యారేజ్ అనేది ఒక మన ప్రయత్నం అన్నట్టు. yeah, definitely adi cruise is always there. A cruise la that's what Anita is trying to connect that youth వాళ్ళ చేతితో కూడా మాట్లాడుతుంది, asking making sure they come and attend the matrimony, and she's also requesting the venue chair for the youth daytime sessions వాళ్ళకుంటే make sure they are connected close by the matrimony rooms దగ్గర ఉంటే maybe we have some scope, why don't you peek in and అట్లా టైప్ లో కూడా ఆలోచిస్తున్నాము. అండ్ cruise is where they get connected and they get networked and they that is దానికైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. 200 people బోట్ ఉంటే ఫుల్ అయిపోతుంటుంది అది. అదే మ్యాట్రిమోనీ కావాలంటే కొంచెం ఇది చేస్తుంటారు. వీఆర్ వర్కింగ్ దేర్. సో డెఫినెట్లీ దిస్ టైమ్ వి విల్ డూ లైక్ రమేష్ చెప్పినట్టు ద క్రూజ్ కనెక్షన్స్ కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది డెఫినెట్లీ. సార్ వేణు గారు, మీరు చెప్పండి, మ్యాట్రిమోనీ ఫారం లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ అవ్వాలనుకున్న వారికి మీ సజెషన్స్ ఏంటి? అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. లైక్ మీ ప్రొఫైల్ వివరాలను పూర్తిగా నమోదు చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి హాజరండి. పేరెంట్స్ ఉంటే కొంచెం మీకు హెల్ప్ కూడా ఉంటుంది. అండ్ అక్కడికి ఆటాకి కన్వెన్షన్కి ఆల్రెడీ మాకు మోర్ దెన్ 100 రిజిస్ట్రేషన్ వచ్చాయండి. సో మీకు ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ యూ టు కనెక్ట్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యామిలీస్. పరిచయాలు పెంచుకోండి. ఇది విశ్వసనీయమైన తెలుగు కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పరచుకునే ఒక గొప్ప అవకాశం అండి. మీరు దాన్ని జారవిడ్చుకోకూడదు. మా ఆటా మ్యాట్రిమోనీ టీమ్ అక్కడ మేము ఎప్పటికీ రెడీగా ఉంటాం మీకు ఏం హెల్ప్ అయినా. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ దెన్ నెక్స్ట్ గోస్ టు అనిత గారు. మీరే, కన్వెన్షన్ లో ఈ ఫారం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది? కన్వెన్షన్ లో మనకి ఫస్ట్ డే డోనర్స్ డిన్నర్ అండి. సో మన మ్యాట్రిమోనీ ఏమో August 1, August 2 2 రోజులు అవుతుందండి. టైమింగ్స్ 3 PM to 5 PM. పోస్ట్ లంచ్ అనమాట. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు 3 PM to 5 PM. మనకి రూమ్ నెంబర్ కూడా అలకేట్ అయిందండి. నేను అప్డేటెడ్ ఫ్లైయర్ కూడా పంపిస్తున్నాను బయట. అది 327 అనుకుంటా రూమ్ నెంబరు. వాళ్ళ అంటే అంత నేను ఇప్పుడు మేము సోషల్ మీడియా చాలా వాడుతున్నామండి. దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఆల్రెడీ పంపించినాను. ఆ గ్రూప్స్లలో కూడా వస్తుంది అప్డేటెడ్ వన్. సో మనకి టైమ్ సెట్ అయింది, రూమ్స్ సెట్ అయినాయి. సో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ కౌంటర్కి వచ్చే వరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది బ్రోషర్ లో కూడా. బట్ అగైన్ నా ఫోన్ నెంబర్ అందరికీ ఉందండి. ఎవరికి ఏ క్వశ్చన్స్ వచ్చినా, ఎక్కడ ఉంది ఏంటన్నా కూడా దే కెన్ రీచ్ అవుట్ టు మీ. ఇట్స్ యాక్చువల్లీ క్లియర్ కట్ ఉంటుంది. అయినా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా నేనున్నాను, మా టీం ఉంది, అందరం ఉండి మేము కరెక్ట్ గా డైరెక్ట్ చేస్తాము. మంచిగా రండి, హ్యాపీగా రండి, హ్యాపీగా వెళ్ళండి. ఏమో చెప్తారు చూడండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. సో మీరు మంచిగా వస్తారు, క్షేమంగా మా దగ్గరికి వస్తారు, లాభంగా మీ ఇళ్ళకి పోతారు. కాబట్టి రండి, ఆటా పండుగకి రండి, మమ్మల్ని అందరినీ కలవండి, మేము మిమ్మల్ని కూడా కలుస్తాము. మంచి శుభకార్యాలు చేసుకుందాం. అండ్ నెక్స్ట్ గోస్ టు మేడం స్వప్న గారు. ఈ ఫారం లో పాల్గొనడానికి అర్హతలు ఏంటి? అర్హత అన్నట్టు అంటే డెఫినెట్ గా మ్యాట్రిమోనీ ఇట్ సెల్ఫ్
term itself refers to the alliances for girls and boys అండి. There is no restriction definitely related to the caste or anything. ఓకే And మ్యామ్. అండ్ eligibility అనేది we are not restricting to this caste or this religion or anything, but mostly మనకి ఇది because of it's a Telugu convention, mostly మనకి Telugu speaking kids and parents will be attending this convention. So that is like one of the criteria, I would say, like to get registered, who are unmarried mostly. And we are not restricting for other categories also only. అండ్ సార్ రమేష్ గారు, మరి సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ముఖ్యంగా దేనిపై దృష్టి పెట్టాలంటారు? అది పెద్ద క్వశ్చన్ అండి. బేసిక్గా మనం లైఫ్ పార్ట్నర్ని ఎన్నిక చేసుకోవాలనుకుంటే ఒక ఎడ్యుకేషను, ఒక ఉద్యోగము, లేకపోతే ఫైనాన్స్ స్టేటస్ ఒక్కటే ముఖ్యం కాదు. అది కాకుండా ఏంటంటే పర్సనాలిటీ, వ్యక్తిత్వం కావచ్చు, ఫ్యామిలీ వాల్యూస్ చూడటం కానీ, మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరినొకరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎట్లా రెస్పెక్ట్ చేసుకుంటున్నారు, అండ్ నిజాయితీ ఒకటండి. ఇక్కడ పిల్లలు చాలా ఫేర్గా ఉంటారు, అబద్ధాలు చేసి ఏదో చెప్పాలని చెప్పరు. అండ్ హ్యావింగ్ ఎ ప్రాపర్ కమ్యూనికేషన్ ఆల్సో, అంటే ఒకరు దాచుకొని ఒకరు చెప్పుకోవటం కాదు, అట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ మేకింగ్ అంటే ఒక లైఫ్ టైము మ్యారేజ్ డెసిషన్ తీసుకున్నారంటే ఇవన్నీ చూసుకోవాల్సినవే. ఇంకొకటి ఏంటంటే లైఫ్ అంబిషన్స్ ఉంటాయి, అండ్ ఒకరొకరు టేస్ట్ ఉంటుంది, ఒకరొకరు కెరియర్ పైన ఆలోచనలు ఉంటాయి. నాకు కెరియర్లో ఇది చేయాలి, అది చేయాలని ఉంటుంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే ఇవన్నీ కూడా చూసుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇది ఈజ్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్, తెలుగు కల్చర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషను. సో మన పిల్లలు కూడా అట్లే ఉండాలని అనుకుంటాము, ఇంకా పిల్లలు కూడా అట్లే పెరుగుతారు, అట్లనే చూసుకుంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్స్ అండి. ఇవన్నీ కాకుండా ఏంటంటే ఇదంతా ఏంటంటే ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ దాంపత్య జీవితంలో ప్రేమ, నమ్మకము, అవగాహన, ఒకరికొకరు గౌరవించుకోవడము, సమస్యలు కలిసి ఎందుకంటే సమస్యలు వస్తూనే ఉంటాయి, ఒకరొకరు కాకపోతే హౌ వెల్ యూ మేనేజ్ దోస్ సిచ్యువేషన్స్ అవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఉండే పిల్లలు అరేంజ్ చేసుకున్నారు అన్నా కానీ, మనం పరిచయం చేసుకున్నా కానీ ఒకరినొకరు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారండి. ఇప్పుడు మన పిల్లలు మాట్లాడారు అంటే వాళ్ళు పేగులు లెక్క పెడతారు, ఇక వాళ్ళు ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా నో. సో యాజ్ ఎ పేరెంట్స్ ఆల్సో యూ షుడ్ లుక్ ఇన్ టు ఆల్ దస్ పారామీటర్స్. ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ లేకపోతే అదే ఒక జాబ్, ఫైనాన్స్ మ్యాటర్ కాదు, మనం కూడా పిల్లలకు కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఇక ఈ సందర్భంగా ఏంటంటే ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలనుకున్నానంటే, ఒకటి ఏంటంటే ఐడియల్గా మనకు పరిపూర్ణమైన ఒక వ్యక్తి కోసము దొరకడము కంటే, అంటే వెతకడం కంటే, మీతో కలిసి ఎదగడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకోవడం మరింత ముఖ్యమైనది. వివాహం అనేది ఒక ఇద్దరు మధ్యల కలయిక కాదు, ఒక 2 కుటుంబాలు, 2 విలువలు, 2 జీవిత ప్రయాణాలు, అందమైన కలిక కూడా ఈ మ్యారేజ్ అనేది. ఈ అందమైన ప్రయాణానికి ఒక విశ్వసనీయమైన ప్రారంభమైన వేదిక కావాలనేసి మా ఆకాంక్ష అండి, ఆటా మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ వేణు గారు, మరి మీరు చెప్పండి, ఈ ప్రోగ్రాంలో నిపుణుల సలహా కూడా ఉంటాయా? తప్పకుండా అండి. ఇప్పుడు మా టీం చూసినట్టయితే మా టీంలోనే యాక్చువల్గా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అనిత గారు, కవిత గారు, స్వప్న గారు అండ్ సుధా గారు ఇప్పుడు యాక్చువల్గా అబ్సెంట్ అయ్యారు. మళ్ళీ రమేష్ గారు, వాళ్ళకి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళు అక్కడ వెన్యూలో ఉంటారు. దే ఆర్ దేర్ టు హెల్ప్ ఆర్ గైడ్ అండ్ కుటుంబ విలువలను పెంచడానికి ఎట్లా చేయాలి, హౌ టు బిల్డ్ ద బెటర్ నెట్వర్కింగ్ బిట్వీన్ ఫ్యామిలీస్, అట్లా చాలా ఉన్నాయండి. ఇంత మా టీం వాళ్ళందరూ చెప్పినట్టు ఇది మేము ఆ ఒక్కరోజు 2 days చేసేదే కదండి, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండి. we will be there to help and guide. Our goal is to continue our tradition between these Telugu families and especially our marriage system ni. సో అందుకనే ఇది ఒక పరిచయ వేదిక మాత్రమే కాకుండా
సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే వేదికగా ఉండాలండి మా లక్ష్యం అండి. దానికి సంబంధించి ఏదైనా ఎనీ ఇన్ఫర్మేషన్ టు ప్రొవైడ్ చేయడానికి మా టీం రెడీగా ఉంటుందండి అక్కడ. థ్యాంక్ యూ వేణు గారు. చివరిగా బిఫోర్ క్లోజింగ్ కవిత మేడం మీకు లాస్ట్ క్వశ్చన్. ఆటా కన్వెన్షన్ 2026కు తెలుగు కుటుంబాలకు మీ ఆహ్వానం ఏమిటి? దిస్ ఇస్ ద ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. లెస్ దెన్ 10 days మన పెద్ద మెగా ఆట 19వ మహాసభలకు. సో మీ అందరికీ www.ataconference.org వెబ్సైట్, అందులో వెళ్ళి రిజిస్టర్ చేయండి. అండ్ లైక్ ఎవరైనా డోనర్స్ ఉంటే డోనర్ రిజిస్ట్రేషన్ ఉంది, రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో మీకు వీలైతే స్పాన్సర్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ ద కాన్ఫరెన్స్. లేదు అంటే వీ కెన్ డూ ద రెగ్యులర్ రిజిస్ట్రేషన్, దట్ ఈస్ ఓన్లీ $60 ఫర్ 2 days. ఇందులో చాలా ఉన్నాయి, మీరు ఒక్కటే కాదు అన్ని ఫ్లేవర్ తోటి మిక్స్ అయి ఉన్న మహాసభలు ఇది. సో దీంట్లో బిజినెస్ సెక్షన్ తీసుకుంటే దాంట్లో ఐడియా బాజ్, రెగ్యులర్ స్టార్టప్ వాళ్ళకు, రెగ్యులర్ బిజినెస్ అనుకుంటా కూడా చాలా మంచి మంచి స్పీకర్ ప్యానెల్స్ తోటి చేస్తున్నారు. అలాగనే సిఎంఈ అని మెడికల్ డాక్టర్స్ తోటి కూడా ఇట్ ఈస్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు మనకు. కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి, అట్లనే ఇట్లా ప్రేమ్ సాగర్ రెడ్డి ఇక్కడ నుంచి, చాలా పెద్ద పెద్ద చీజ్ రెడ్డి, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి డాక్టర్స్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ ఇన్సైట్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఆల్సో, డోంట్ మిస్ ఇట్. తప్పకుండా రండి. నెక్స్ట్ యూత్ ఓన్లీ విల్ లీడ్ దిస్ ఆర్గనైజేషన్, సో ప్లీజ్ జాయిన్. అండ్ వన్స్ అగైన్ ataconference.com, and July 31st, August 1st and August 2nd. Don't forget it. See you all there. ఆటా మ్యాట్రిమోనీ ఫోరం గురించి ఎంతో విలువైన సమాచారం అందించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. తెలుగు సాంప్రదాయాలు, కుటుంబ విలువలను కాపాడుతూ యువతకు మంచి జీవిత భాగస్వామిని పరిచయం చేసే ఈ వేదిక మరెందరో కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అలాగే ఇలాంటి మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలు, ఆటా కన్వెన్షన్ 2026 విశేషాల కోసం చూస్తూనే ఉండండి.